ఎంతో టేస్టీ అయిన వంకాయ కారం చేద్దాం రండి. దీనికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, అలానే పల్లీలు, జీలకర్ర, ధనియాలు కలిపేసి దోరగా వేపుకోండి. వేపేసిన తర్వాత అదొక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, అదే ప్యాన్‌లో ఇలా వంకాయలనేవి పొడుగ్గా కోసుకునే వంకాయలు పొడుగ్గా కోసుకొని ఇందులో ఈ ప్యాన్‌లో అనేది వేసేయండి. ప్యాన్‌లో వేసి నీట్‌గా ఫ్రై చేయాలి. మూత అనేది పెట్టకూడదండి. మూత పెట్టామంటే ఏంటవుతదంటే బాగా ఉడికిపోతదనమాట. మనకి వంకాయ అనేది ఉడకకూడదు. ఫ్రై అవ్వాలి. చూడండి ఉడికే ఫ్రై వేరు. నార్మల్‌గా మనం ఫ్రై చేసేది వేరు కదా! అలా ఫ్రై అవ్వాలనమాట. అయ్యేలోపు ఇది మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఇలా పౌడర్ అయిపోతదనమాట. ఇందులో మనం కారానికి తగ్గట్టు మీరు ఎండుమిరపకాయలనేది యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో మనం ఈ ఫ్రైలో మనం ఇదెయ్యమనమాట. కారం గట్ట ఏమి యాడ్ చేయము. ఇలా దగ్గరగా అన్నీ ఫ్రై అయ్యాక ఈ పౌడర్ వేసేసుకోండి. ఈ పౌడర్ అనేది వేసేసుకున్న తర్వాత ప్రతి వంకాయకి పట్టేటట్లు మొత్తం వంకాయ అన్నిట్లికి కోటింగ్ అయ్యేటట్లు చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నీట్‌గా సిమ్‌లోనే పెట్టాలి ఇదంతా కూడా. సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఈ మధ్యన వంకాయ కారం అనేది బాగా ఫేమస్ అయిపోయింది కదా! నేను కూడా వీడియోలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. వీడియోస్ చూసాననమాట. బ్రహ్మానందం గారు చెప్తారు గుర్తుందా? మీరెవరైనా చూసారా? ఏంటి మీ ఫేవరెట్ అంటే, నా ఫేవరెట్ వంకాయ కారం అంటారు. అప్పుడు నాకు తెలిసింది వంకాయ కారం అంటే ఏంటి అని. బట్ ఇదిగోండి ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఎలా అయినా మనం చూసింది ట్రై చేయాలని మనకు కూడా ఉంటది కదా! నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశా. చాలా వచ్చింది. ఇలా చూసుకోండి మీరు వంకాయ అనేది ఇలాగ కట్ చేస్తే బాగా ఫ్రై అయిపోయి కట్ అయ్యి ఉడికిపోవాలనమాట. అప్పుడు లాస్ట్‌లో ఈ మూత పెట్టండి. లాస్ట్‌లో ఉడికిపోయిందన్నప్పుడు ఒక్క మూత పెట్టి ఒక 2 మినిట్స్ తీసేయండి సరిపోతుంది. అంతే చాలా గుమగుమలాడే వంకాయ కారం రెడీ. మర్చిపోయాను లాస్ట్‌లో వంకాయ ఫ్రై అనిద్దును. బట్ వంకాయ కారం అనమాట. చూసారా ఎంత టేస్టీగా ఉందో? చూస్తే నోరు ఊరిపోతుంది కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.